హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణ వాల్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వారాహి నవరాత్రులు అయితే రానే వచ్చాయి. అయితే మూడవ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే ఉంది, చూడండి. ఈరోజైతే ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూడండి. అమ్మవారికి అయితే ఉదయం పెట్టిన పువ్వులను అయితే తీసేసి మళ్ళీ పువ్వులతో అలంకరించుకోవాలండి. నేనైతే చామంతి పువ్వులతోనూ మందార పువ్వులతోనూ అలంకరించుకున్నాను. అమ్మవారికి పెట్టుకున్న నిమ్మకాయ మాలను అయితే అదే విధంగా 9 రోజులైతే అదే విధంగా ఉంచుకోవాలండి. తర్వాత నా దగ్గర అమ్మవారి అయితే ఐడియల్ ఉంది. ఈ విధంగా అమ్మవారికి పీఠం పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని కుంకుమతో కానీ లేదా అక్షంతలతో కానీ రోజు అయితే పూజ చేసుకుంటున్నానండి. నేనైతే మార్నింగ్ అయితే మామూలుగా నార్మల్గా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఈవినింగ్ మాత్రమే నేనైతే పూజ చేస్తున్నాను. అయితే ఈరోజు నాకైతే ఈ కదంబ పువ్వులండి, కదంబ వృక్షం అంటారు కదా. కదంబ వృక్షం అంటే లక్ష్మీ అమ్మవారికైనా తర్వాత పార్వతీదేవికైనా ఈ విధంగా వారాహి అమ్మవారికైనా ఏ దేవతలకైనా చాలా ఇష్టం అండి. ఇవైతే ఇప్పుడు దొరుకుతాయి. చక్కగా తెచ్చుకొని ఒక్క పువ్వునైనా సరే అమ్మవారికి అయితే పెట్టుకొని పూజనైతే చేసుకుంటే చాలా మంచిది. వీటి పేరు కదంబ వృక్షం అంటారండి. ఆ చెట్లకైతే ఈ పువ్వులైతే కాస్తాయి, మంచి సువాసన కూడా వస్తాయి. అమ్మవారికి అయితే నేను ఈ విధంగా ఈ పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇగోండి, నాకైతే ఈ విధంగా ఈ పువ్వులు అయితే దొరికాయి. మీకు కూడా ఎక్కడైనా దగ్గరలో ఉంటే తెచ్చుకొని పూజనైతే చేసుకోండి. ఈ విధంగా కదంబ పువ్వులతో అయితే అమ్మవారికి అయితే అలంకరించుకున్నానండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోండి. ఈ 9 రోజుల్లో ఒక్కరోజైనా సరే ఈ కదంబ పుష్పాలతో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇవైతే మీకు దొరుకుతాయండి, రోడ్డు సైడ్ అయితే ఉంటాయి కదంబ వృక్షాలు అని చెప్పేసి. అక్కడి నుంచి ఈ విధంగా తెచ్చుకొని అమ్మవారికి అయితే చక్కగా అలంకరించుకోండి. అమ్మవారికి అయితే నైవేద్యంగా బెల్లం పానకం పెట్టుకోవాలండి. బెల్లం పానకం అనేది ప్రతిరోజు కూడా చేసి పెట్టుకోవాలి. అదే విధంగా ధాన్యం గింజలండి. ఈ ధాన్యం గింజలు అనేవి ప్రతిరోజు సాయంకాలం పూజ చేసేటప్పుడు ఈ రెండు కూడా పెట్టుకోవాలి. ఈ రెండిటితో పాటు మీరు వేరేగా ఏదైనా నైవేద్యం చేసుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే వాటితోనే పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారి ఫోటోనైతే కదపకూడదు, పీఠాన్ని కూడా కదపకూడదు. అమ్మవారికి ఉన్న పువ్వులు తీసి పువ్వులు వేసేటప్పుడు ఫోటో కదిలినా పర్వాలేదు, కానీ ఫోటో అక్కడి నుంచి ఏకంగా తీసి పక్కనైతే పెట్టకూడదు. ఈ విధంగా నేనైతే పూజనంతా కూడా రెడీ చేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి అయితే భూమి నుంచి పండిన క్యారెట్, అదేవిధంగా ఎర్రదుంపండి, ఈ విధంగా నేనైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యంగా పెట్టుకోండి. 3వ రోజు అమ్మవారికి అయితే ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ దీపం ఏంటనేది చూడండి. తర్వాత అమ్మవారికి అయితే సేమియా పాయసాన్ని అయితే చేసుకున్నాను. ఈరోజు మీకు నచ్చిన నైవేద్యం అయితే పెట్టుకోండి. అమ్మవారికి అయితే 9 పసుపు గమ్ములు తీసుకొని మాలనైతే రెడీ చేసుకొని అమ్మవారికి అయితే వేసుకుంటున్నానండి. నేనైతే నిమ్మకాయ మాల వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా పసుపు గమ్ముల మాలను కూడా వేసుకుంటున్నాను. పసుపు గమ్ములను అయితే తీసుకొని చక్కగా కడుక్కున్న తర్వాత ఈ పసుపు గమ్ములకైతే ఒక వైట్ దారాన్ని తీసుకొని ఈ విధంగా ఒక వైట్ దారాన్ని తీసుకొని 5 పోగులుగా వేసుకొని పసుపునైతే రాసుకోవాలండి. ఇప్పుడైతే అమ్మవారికి ఈ పసుపు గమ్ముల మాలను అయితే రెడీ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి అయితే చక్కగా పసుపు గుమ్ముల మాలను అయితే అలంకరించుకున్నానండి. ఆ పసుపు గుమ్ములను అయితే కట్టుకున్న తర్వాత గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరించుకోవాలి. అదే విధంగా కదంబ పుష్పాలతో కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడైతే దీపాలను అయితే వెలిగించుకోవాలండి. నిత్య దీపం ఎప్పుడూ కూడా 2 దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా 2 దీపపు కుందులను అయితే పెట్టుకొని అందులోనైతే పసుపొత్తులు కానీ ఎరుపొత్తులు కానీ గ్రీన్ కలర్ ఒత్తులు కానీ పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈరోజు అయితే నేను గ్రీన్ కలర్ ఒత్తులను అయితే వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా ధూపాన్ని అయితే సమర్పించుకోవాలండి. 3వ రోజు అయితే అమ్మవారికి అయితే తమలపాకు దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికైతే గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా తమలపాకులను అయితే 5 తమలపాకులను తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. తమలపాకులకైతే గంధంతోని కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలి.
ఈ విధంగా తమలపాకులను అయితే పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్తో బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. కొంచెం బియ్యం తీసుకొని దానిపైన ఒక కొత్త ప్రమిదిని అయితే తెచ్చుకొని ఈ ప్రమిదిని ఈ విధంగా పెట్టుకొని 5 ఒత్తులను అయితే ఈ విధంగా వేసుకోవాలి. పంచదీపం అంటారండి వీటిని. 5 ప్రమిదులైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా 5 ఒత్తులను వేసుకొని ఈ విధంగా పంచదీపం అయితే పెట్టుకోవాలి 3వ రోజు అమ్మవారికి అయితే. ఇప్పుడైతే ఈ 5 దీపాలని కూడా వెలిగించుకొని అమ్మవారికి అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలండి. ఈ దీపానికైతే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోండి, లేదనుకుంటే అక్షంతలను అయితే వేసుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు దీపాన్ని అయితే వెలిగించుకుందాము. ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి. పంచదీపాన్ని అయితే వెలిగించుకున్నాను. అమ్మవారికి 2 వైపులా కూడా 2 దీపాలను వెలిగించుకొని ఈ విధంగా ప్రసాదాలను అయితే నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం మీకు రాకపోతే సెల్లో అయితే ఉంటాయండి. వారాహి మాత అష్టోత్తర శతనామావళిని మనం సెర్చ్ చేస్తే అందులో కొడితే వస్తుంది. అది మనము పెట్టుకొని వీడియో పెట్టుకొని చక్కగా ఆ నామాలు వింటూ కూడా పూజనైతే చేసుకోవచ్చు, లేదంటే ఒక పేపర్ మీద రాసుకొని మనం చదువుకొని కూడా పూజనైతే చేసుకోవచ్చండి. ఏదైనా నిర్మలమైన మనసుతో ఈ పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి అయితే ధూపాన్ని ఎక్కువగా వేసుకోవాలండి. అందుకోసం అని చెప్పేసి ఇటువంటి కడ్డీలు తెచ్చుకుంటే మీకైతే పూజ అయినంత వరకు కూడా ఈ ధూపం అయితే ఉంటుంది. అవి చిన్నవైతే వేగం అయిపోతుందండి. నేనైతే పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇది వెలిగించుకుంటే పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ ధూపం అయితే ఉంటుంది. అమ్మవారికి అయితే ఎక్కువగా ఈ ధూపాన్ని అయితే వేయాలండి. ఈ విధంగా అమ్మవారి పూజనైతే 3వ రోజు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి. మీరు కూడా అమ్మవారికి అయితే మీకు నచ్చిన నైవేద్యాలను అయితే పెట్టుకొని పూజ చేసుకోండి. అమ్మ అయితే వరాల జల్లు అయితే కురిపిస్తుందండి. మీరు ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై వారాహి మాత, జై జై వారాహి మాత.